హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే రేణి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు మై వీడియోస్, ఈసారి నేను ఈ వీడియో తర్వాత ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. మోస్ట్లీ ఎక్కువగా మనకి షార్ట్స్లోనే ఆ సిరీస్ వస్తుంది. సిరీస్ ఏంటి అనేది ఒకవేళ మీరు గెస్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మీరు డెఫినెట్గా ఇష్టపడతారు. గుడ్ మార్నింగ్. మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇల్లు క్లీన్ చేపిద్దామని వచ్చాము. ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని వచ్చేసరికి 10 అయింది. అమ్మాయి 9:30కి వస్తా అన్నది, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాము. ఇవాళేమో ఏబీవీపీ బంద్ ఉండడం వల్ల వర్షిని కూడా నాకు కంపెనీగా ఉంది. ఎప్పటికి పని అవుతుందో ఏంటో. మన ఇంట్లో మనం పని చేసుకొని మళ్ళీ ఇంకో ఇంటికి వచ్చి పని చేయాలంటే చాలా కష్టం. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇది కూడా నా ఇల్లేనండి. మేము సపరేట్గా ఉన్నా కూడా ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం పాప పెద్దగా అవుతున్న కొద్దీ టైం కుదరట్లేదు నాకు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే. సో అత్తయ్య కొంచెం కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల వచ్చే వరకు మేము నీట్గా అంటే బాత్రూంలో టైల్స్ మార్చడం కానీ, కొంచెం స్టవ్ మార్చడం కానీ, ఫస్ట్ డస్టింగ్ ఇల్లంతా క్లీన్ చేయడం కానీ, ఎందుకంటే వచ్చేది తర్వాత శ్రావణ మాసం కాబట్టి క్లీన్ చేయించాలని చెప్పి మాకు తెలిసిన ఒక మేడ్ని పిలిచి అన్నీ క్లీన్ చేయించాలన్నమాట. మా చిన్నత్తయ్య పంపించారు వాళ్ళ మేడ్ని. బాగానే క్లీన్ చేసింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నాకు టైంకి రాకపోతే టెన్షన్ అయిపోద్ది. సో తన విషయంలో అదే జరిగింది. చూసారు కదా, ఇట్లా పైకి ఎక్కించి మరీ క్లీన్ చేయించాను. ఇంకా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అవేమో అర్బన్ క్లాప్లో పెట్టుకున్నాం, అంటే వాష్రూమ్స్ అవి క్లీన్ చేయాల్సినవి. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు నాకు అస్సలు బాగుండట్లేదు. చాలా బ్రౌజీగా, మొత్తం జ్వరం వచ్చినట్లుగా, తల నొవ్వడము, తల తిరగడము ఇట్లా ఉంటుందన్నమాట. హెల్త్ అసలు బాగుండట్లేదు. సో నాకు అసలు మేడ్ లేదు ఇంట్లో. సో మరి మేడ్ లేనప్పుడు ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసుకోవడం ఒక 2-3 డేస్లో నేను ప్లాన్ చేసుకున్నాను. 2-3 డేస్ షూటింగ్స్ ఎఫ్ఎం లేకుండా చూసుకొని. బట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మా అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా అన్వాంటెడ్ థింగ్స్ కొన్ని బాల్కనీలో ఉంటే కూడా నేను అవన్నీ షఫుల్ చేసేసాను. ఇంకా స్టవ్ ఒకటి మార్చాలి అని చెప్తూ ఉన్నాను కదా లాస్ట్ వ్లాగ్లో కూడా. అది మార్చడం కోసం మేము ఒక 2-3 స్టోర్స్కి వెళ్ళాము. నచ్చలేదు. బట్ తీసుకునేది ఇంకా నెక్స్ట్ దానికి ది బెస్ట్గా ఉండాలి. మళ్ళీ ఒక కొన్ని ఇయర్స్, అంటే అన్ని ఇయర్స్ ఏం వాడరు, బట్ అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి అయితే చూస్తున్నాం అన్నమాట. బాగుంది. ఇక్కడ ప్రెస్టేజ్లో చూసాము, ఓకే, కానీ అంతగా నచ్చలేదు ప్రెస్టేజ్లో. మేము అంటే టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం బయటికి అట్లా రిలాక్స్గా రావడం ఇవ్వాలి. చూస్తుంటే అందరూ కల్కి సినిమా చూస్తున్నారు, నాకు కూడా చూడాలనిపిస్తుంది. కానీ మాకేమో ఇంట్లో వర్క్స్ ఉన్నాయి, కుదరట్లేదు. వర్షిని కూడా ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు సినిమా చూడటానికి. అయితే ఇక్కడ అల్కాపురిలో ఉన్నాము, స్టవ్ కొందాము అని చెప్పి నేను కూర్చున్నా. వాళ్ళు వెళ్ళారు బయటికి, చిన్న పని ఉంది. వీడియోస్ మీరందరూ చూస్తున్నారు కదా. ఇంకా ఇంట్రెస్టింగ్ ఒక సిరీస్ నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆగస్ట్లో. కొంచెం ఛానల్లో ఎక్కువ షార్ట్స్ పెట్టడానికే నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాను. షార్ట్సే చేయాలని అనిపిస్తుంది. ఎక్కువ లాంగ్ వీడియోస్, ట్రావెలింగ్ కూడా ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. ఎందుకంటే వర్క్స్ అయితే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి, కానీ ఏవి ఒప్పుకోవట్లేదు. కొంచెం లాంగ్ వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు. ఇట్లా నేను చేస్తున్నప్పుడు కొంతమంది నన్ను రిఫరెన్స్ అడుగుతూ ఉంటారు, కానీ ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. అంటే ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్లో లైక్ రేడియోనే తీసుకోండి. రేడియో తీసుకుంటే ఏంటంటే మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ రాయాలి, ట్రైనింగ్ ఉంటుంది. ఈసారి మాకు కొత్తగా సెలెక్ట్ అయిన ఆర్జేస్కి అయితే 3 months నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అవుతానే ఉంది తెలుసా. అట్లా ఉంటుంది అనమాట.
అండ్ దూరదర్శన్ అంటారా, నేను అక్కడ 15-18 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు యాక్సెస్ ఉంటుంది. ఆల్ ఇండియా రేడియోలో అయినా చేయొచ్చు, దూరదర్శన్లో అయినా నేను చేసుకోవచ్చు. కమింగ్ టు శారీ మోడల్, ఇంకొంతమంది అడుగుతున్నారు. డెఫినెట్గా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎవరైనా కావాలి అంటే నేను చెప్తాను. నాకు వస్తున్న ప్రాజెక్ట్స్ నేను పేమెంట్ పరంగా కావచ్చు, టైమింగ్స్ పరంగా కావచ్చు, నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడు పాతవి చేస్తున్నవి నేను దూరం ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు దగ్గరగా ఉన్నవి ఏవి చాలు ఇంతవరకు నాకు మంత్లీ అనుకొని ఉన్నాను. ఏదైనా కూడా ఒకటి. సో అలా కార్లో కాస్త టైం దొరికినప్పుడు నేను వీడియో చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది బయటికి రావడం. ఒక 10 days తర్వాత కాసేపు అట్లా అయితే బయటికి వచ్చాము. బాగుంది. అండ్ మొత్తానికి ఫ్యాబర్లో తీసుకున్నామండి. అది బాగా నచ్చింది అత్తయ్యకి కూడా. బడ్జెట్ తక్కువ చెప్పారు, బట్ బడ్జెట్ కంటే ఎప్పుడు మేము ఎక్కువే తెస్తాము. అండ్ ప్రెస్టేజ్లో ఇప్పుడు స్టీల్ రైస్ కుక్కర్స్ వస్తున్నాయి. సో మొత్తానికి స్టవ్ తీసుకున్నాము. మాకు ఒక అంకుల్ ఉంటారు రిపేర్స్ ఉంటే చేయడానికి, గ్యాస్ అంకుల్ అని నేను ఆ అంకుల్కి పేరు పెట్టుకున్నా. నియర్లీ 15 years నుంచి ఆ అంకుల్ ఏ చిన్న రిపేర్ ఉన్నా, ఓపెనింగ్ ఉన్నా కూడా ఆయన చేత చేయిస్తామన్నమాట. భారత్ గ్యాస్లో వర్క్ చేస్తుంటారు అంకుల్. ఇక్కడ స్టవ్ ఆటోమేటిక్ తీసుకున్నాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదంతా ఆయన పెట్టారు. మనం కూడా చేసుకోవచ్చు, బట్ సేఫ్టీ వైజ్గా ఆయన అయితే బాగుంటుంది కదా అని. ఇక్కడ మరి తర్వాత వర్షిణి చేత ఓపెన్ చేయిస్తున్నాము. కొన్ని పాలు పెట్టి పొంగిచ్చాము కూడా వర్షిణి చేత. అదొక్కతే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ లిల్లీపుట్స్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు, చూశారు. పిల్లలందరికీ కూడా స్వీట్స్ అవి ఇచ్చి కొంచెం అట్లా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకేంటంటే డైలీ పృథ్వీ వెళ్ళి క్లీన్ చేయడము, ఆల్టర్నేటివ్ డేస్ నేను వెళ్ళడము, మళ్ళీ మా ఇంకా వేరే అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళి ఇల్లు బాగుండేలాగా చూసుకున్నాం అనమాట. హోప్ కొంచెం నాకైతే క్లీన్గా కనిపిస్తూ ఉంది. అలా ఇంటి క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఆ ఇయర్ అంటే మావయ్య బర్త్డే కోసం కేక్ తెచ్చాము. వర్షిణి కంపల్సరీ తేవాల్సిందే అనింది, అసలు ఇష్టం లేదనమాట. సో అట్లా సింపుల్గా కేక్ అయితే కట్ చేసాము. అత్తయ్యకి బాగాలేదు కదా, లేకపోతే బయటికి వెళ్దామని అనుకున్నాము. కొంచెం టైమే పట్టింది కాస్త. అంటే చిన్నవి ఏవైనా మనకి బోన్స్, లిగ్మెంట్స్ లైక్ ఏదైనా ఫ్రాక్చర్స్ ఉంటే చాలా టైం పడుతుంది కదా ఏదైనా హీల్ అవ్వడానికి. సో దేవుడి దయ వల్ల కొంచెం టైం పట్టినా అత్తయ్యకి బాగుంది ఇప్పుడు. అండ్ ఈ వ్లాగ్లో ఇవ్వండి సంగతులు. సో అట్లా ఒక 1 week జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. చాలా సింపుల్గా మావయ్య బర్త్డే సెలబ్రేట్ చేసాం. జస్ట్ కేక్ కటింగ్ చేయడం వెరీ హ్యాపీ. వర్షు మేము ఏం చేసినా వర్షిని హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటాము ఏ పని చేసినా కూడా. బై ది వే వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు ఎటువంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, షార్ట్స్ బాగా నచ్చుతున్నాయా, వీడియో బాగా నచ్చుతుందా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. ఇంకా నేను కూడా ఇక్కడ కేక్ అయితే పెడుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మీకు నేను పోస్ట్ చేసిన వీడియోస్లో ఏ వీడియో బాగా నచ్చిందో కూడా డెఫినెట్గా నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. నేనైతే మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఫాస్ట్గా వీడియోస్ పెట్టడానికి చూస్తున్నాను. టైం దొరికినప్పుడల్లా ఎడిట్ చేస్తూ మీకైతే ఈ వీడియోస్ని నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.